power play, this is only one team. This was David Warner sir's team. Now you have Robin Hood team. And I thought, ఒకటి అయిన తర్వాత ఒకటి అడిగి మాకు అవకాశం ఇస్తారంటే మీరు మొత్తం ఫుల్ అన్ని క్వశ్చన్లు అడిగేశారు. ఆయన అంత ఊపులో ఉంటే నేను ఎలా ఆపుతాను చెప్పు. ఆయన లేరు, మీరున్నారు. ఓకే, బట్ స్టిల్ ఎవరితో మొదలు పెడదాం? ఎవరైనా పర్లేదు. క్వశ్చన్ టు రాబిన్ హుడ్ టీమ్. ఇప్పుడు మీ టీంతో మీరు ఒక క్రికెట్ టీం తయారు చేయాలంటే, లైక్ లెట్స్ సే బ్యాట్స్మెన్ ఒకరు, వికెట్ కీపర్ ఒకరు, బ్యాట్ చేసేది ఒకరు, అంటే అలా ఒక టీమ్ని రెడీ చేయాలంటే ఎవరు దేనికి కేపబుల్ అనుకుంటున్నారు సార్? నితిన్ గారు, వీళ్ళైతే బెస్ట్గా కరెక్ట్గా బ్యాట్ కొడతారండి, వీళ్ళైతే క్యాచ్ పడతారండి, వీళ్ళు ఇదండి అని వెంకీ గారి దగ్గర నుంచి లైక్ ఎవ్రీ వన్ యూ హ్యావ్ టు గివ్ అ టీమ్ అంటే ఎవరికి ఇస్తారు? శ్రీలీల బౌలింగ్. శ్రీలీల గారు బౌలింగ్ ఎందుకు? అలా వయ్యారంగా ఊపుతూ వచ్చి బాల్ వేస్తే బ్యాట్స్మెన్ ఫట్. ఇంకేం కొడతారు సార్? సో వికెట్ కీపర్ ఏమో మా మైత్రి రవి గారు. ఓకే, ఎందుకంటే డబ్బు రాగానే ఇలా లోపల పెడతాడు, బాల్ రాగానే టపక్క పెట్టేసుకుంటాడు. వావ్, ఓకే. అండ్ ఎంపైర్ వచ్చేసి మా వెంకీ కుతుబుల. కింద పెద్ద పొట్టు ఉంది కాబట్టి అటు ఇటు పెద్ద పరిగెత్తలేడు కాబట్టి అలా ఉంటాడు. అయ్యయ్యో, జస్ట్ బ్యాట్స్మెన్ నేను షార్ట్ కొడతాను. బాగా చూస్ చేసుకున్నారు. క్యాచ్ పట్టేది బౌండరీ మీద నవీన్ గారు, హైట్ ఎక్కువ కాబట్టి ఎంత హైట్ అయినా దూకి పట్టుకుంటాడు. ఓకే, మొత్తం టీంని ఎంత బాగా సెట్ చేశారు కదా. అండ్ మొత్తానికి ఆ మ్యాచ్కి థర్డ్ ఎంపైర్ అంటారా ఆర్ మ్యాచ్ ఆర్గనైజర్ అంటారా, వాట్ ఎవర్, మొత్తం క్రికెట్ వచ్చేసి మా వార్నర్ గారు. ఓకే, సారీ, హీస్ ఓనర్ ఆఫ్ ద టీమ్. మా టీమ్ ఓనర్ ఈయన. ఓనర్ ఆఫ్ ద టీమ్. ఓనర్ ఆఫ్ ద టీమ్, యా. దిస్ ఇస్ టీమ్ రాబిన్ హుడ్. సారీ, మా ఆర్పి గారు లెగ్ స్పిన్నర్ సార్. లెగ్ స్పిన్నర్, లెగ్ హ్యాండ్. ఆర్పి గారు స్పిన్నర్. వావ్, ఎంత బాగా చెప్పారు. నాకు ఏదేమైనా కూడా శ్రీలీల గారు బౌలింగ్ వేయడం అనేది అయితే మాత్రం నాకు చాలా బాగా, యా, షీ సపోజ్ టు బౌల్ బికాస్ ఎనీవేస్ బ్యాట్స్మెన్ విల్ నాట్ డూ ఎనీథింగ్, హీల్ బి వాచింగ్ దట్ సెట్ అండ్ బాల్ గాన్. ఓకే, ఇప్పుడు వార్నర్ గారితో కలిసి మీరు అందరూ వర్క్ చేశారు కాబట్టి సెట్స్లో, నాట్ లైక్ క్రికెటర్లా కాకుండా సెట్స్లో, ఆన్ సెట్స్ ఆయన సీక్రెట్ టాలెంట్ ఏదన్నా మీరు గుర్తించింది ఉందా? సారీ ఇందాక మర్చిపోయా. ఆ టీంలో కేతికా కూడా ఉన్నారా? యా, కేతికా షీ ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్. వచ్చేసి ఒక సాంగ్ తో వచ్చి ఇంపాక్ట్ తో ఊపేసి వెళ్ళిపోద్ది. షీ ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్. వావ్, ఓకే, ఇంపాక్ట్ ప్లేయర్, నైస్ సార్. సో వెంకీ గారు ఏదో చెప్తున్నారు, సో చెప్పండి సార్. సీక్రెట్ టాలెంట్ ఏదన్నా వార్నర్ గారు మీరు అబ్జర్వ్ చేసింది మాకు సీక్రెట్గా నోబడీ నోస్ అండ్ వీ వాంట్ టు నో టైప్స్ ఏదన్నా ఉందా? నాకు ఐ జస్ట్ ఫీల్ థింక్ దట్ ఈజ్ అ స్మాల్ కిడ్. అతని లోపల ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. అందుకే ఆ గ్రౌండ్లో పిల్లలాగా డ్యాన్సులు కానీ ఇవి కానీ, అండ్ ఇవాళ కూడా మా ప్రమోషన్లు కానీ షూట్లు కానీ లైక్ ఎ స్మాల్ చైల్డ్ అట్ హార్ట్. సో దాట్స్ వాట్ మేక్స్ హిమ్ బీ వెరీ లైక్ జెన్యూన్ సోల్. Whoa, wow, sweet, very nice. Yeah, I also think he's a prankster. That is a secret. Oh, he does pranks. So ammo ante meeru like you won't even realize, but మామూలుగా నడిచే కొద్ది ఏమైనా టప్పని కొట్టేసి వెళ్ళిపోతారు. So he's nobody will know. Oh, okay. Proper prankster. ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో పాటు ఒక కొంటె కృష్ణుడు కూడా ఉన్నారన్నమాట. అంటే అటెల్లద్దా? ఓకే, సరే, అటెల్లను. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి నెక్స్ట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ టీం అందరికీ ఓ వేసుకోండమ్మా. ఓ రైట్, దిస్ ఇస్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ అండ్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ రాబిన్ హుడ్. మార్చ్ 28th రిలీజ్ అవుతుంది. అండ్ ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ అటెన్షన్లో ఉండాలి, ఎందుకంటే యాక్టింగ్లో ఏ నుంచి జెడ్ వరకు మనందరికీ చెప్పి చేసి చూపించిన ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని హంబుల్గా మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీరు వచ్చి నాకు మా అందరికీ 4 మంచి మాటలు చెప్పాలని, మీరు మాట్లాడితే మేము వినాలని కోరుకుంటున్నాం సార్. Put your hands together for the one and only రాజేంద్ర ప్రసాద్ గారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
సభా సరస్వతికి నమస్కారం. నేను అక్కడుండి మీరు ఇక్కడ ఉన్నారు సరిపోయింది. నేను అక్కడ ఉంటే మీకంటే ఎక్కువ అల్లరి చేస్తా. అది అది అందుకే 48 సంవత్సరాలుగా మీలో చాలామంది పుట్టక ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ ఉండడానికి కారణం మైత్రి మూవీస్ నా సొంత కంపెనీ లాంటిది. నవీన్, రవి వీళ్ళందరూ నా బిడ్డలు. నేను ఫస్టే శ్రీమంతుడిలోనే యాక్ట్ చేశాను, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. శ్రీమంతుడు, మరి ఇవాళ రాబిన్ హుడ్. నాకు తెలిసి మీ అందరి ముందు నిలబడి ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగడానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. నేను ఈ రోజున మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నితిన్ ఒక హీరో, ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్లోకి వెళ్ళబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. అలాగే ఒక మంచి కథతో ఈ సినిమాలో నేను వెన్నెల కిషోర్ ఒక అద్భుతమైన, మీరు గుర్తుపెట్టుకుంటారు అది మీరు సినిమా చూశాక. 28 తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేరే, థియేటర్లో డ్యాన్స్ వేరే. అక్కడ మీ చేత చెప్పనే నన్ను అక్కడ మీ ఏయ్ 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 అది అక్కడ మీ చేత డ్యాన్స్ నేనేపిస్తా. డోంట్ వరీ. ఈ సినిమా చేసినప్పుడు శ్రీలీల కానీ మా నితిన్ నా బిడ్డ లాంటి వాడు. సరే, నితిన్ ఈజ్ మై లవ్. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరం కూడా ఎంతో ప్రేమతో, అందులో వెంకీ వల్ల అందరం మరీ ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళు చేయటం జరిగింది. కానీ నాకు మాత్రం ఈ సినిమా చేసినప్పుడు మళ్ళీ లేడీస్ టైలర్ సినిమా నుంచి నేను హీరోగా నటించిన రోజులు మళ్ళీ గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ వెంకీ. చెప్పాను కదా, కంపెనీ నాదే. ఒక అద్భుతమైన టేస్ట్తో ఒక అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. మీరు మొన్న పుష్ప 2 వరకు కూడా మీరు చూశారు. ఈ సినిమా చూసి మళ్ళా చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన కథలో ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునే వంటి ఒక అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి మీరు రేపు చూసినప్పుడు మీకు సమ్మర్ పోద్ది, బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేస్తారని. ఈ రాబిన్ హుడ్ మళ్ళీ నాలాంటి నటుడిని మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి, అందుకే మీలాగా డ్రెస్ వేసుకొచ్చాను నేను. అందుకని సో మీ అందరికీ నిజంగానే అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు, నిజంగా మా వెంకీ కుడుములను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొగ్గమ్మడాడు, మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బీ వార్నింగ్. నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని, వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు.
పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్ హుడ్ ఈ నెల 28 నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చొని ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ ఇది మైత్రి మూవీస్ లిస్ట్లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాట్ ఈస్ మన రాజేంద్ర ప్రసాద్ గారు.